హలో అండి. నేను మీ అడ్వకేట్ ఆదిత్య మల్లెల, మల్లెల గ్లోబల్ ఆర్గనైజేషన్ నుంచి ఇమిగ్రేషన్ లా ఎక్స్పర్ట్, ఈబీ5 వీసా కన్సల్టెంట్. సో గ్రీన్ కార్డ్ రావాలి అనుకున్న వాళ్ళకి, యుఎస్లో సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి, గ్రీన్ కార్డ్ ఫాస్ట్గా రావాలి అనుకున్న వాళ్ళకి ఉన్న ఏకైక మార్గం, బెస్ట్ మార్గం ఇప్పుడున్న సిచ్యువేషన్లో చూస్తే ఈబీ5 వీసా. సో ఈబీ5 ఇన్వెస్టర్ వీసా. సో ఈబీ5 ఇన్వెస్టర్ వీసా అనేది చాలా వాస్ట్ అండ్ లెంగ్దీ సబ్జెక్ట్, టెక్నికల్గా ఉన్న సబ్జెక్ట్ కాబట్టి ఇంతకుముందు ఆల్రెడీ నేను చేసిన కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ యూట్యూబ్లో ఉన్నాయి. అవి డెఫినెట్గా మీరు చూసి ఫాలో అవ్వాలి. క్లియర్ కట్గా అసలు ఈబీ5 ఇన్వెస్టర్ వీసా అంటే ఏంటో తెలుసుకోవాలి. సో మనం డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఈబీ5 వీసా మాట్లాడుకుంటున్నాము. ఇవాళ మనం మాట్లాడుకునే సబ్జెక్ట్స్ ఏంటి అంటే, అసలు ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుంది, ఆ ఇన్వెస్ట్మెంట్ ఎలా తెచ్చుకోవచ్చు, తక్కువ అయితే ఏం చేయొచ్చు, అలాగే ఫర్దర్ వీడియోస్లో లోన్ అండ్ గిఫ్టింగ్ కాన్సెప్ట్స్ అంటే ఏంటి, ప్రాపర్టీ నుంచి ఎలా లిక్విడేట్ చేయాలి, ఇంకా స్టేజెస్ ఆఫ్ ఈబీ5, టైమ్ లైన్స్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ సోర్స్ ఆఫ్ ఫండ్స్, ఇలాంటి అన్ని కాన్సెప్ట్స్ మనం మాట్లాడుకొని ఇంకా డెప్త్లో ఫర్దర్ అదర్ టాపిక్స్ రిలేటెడ్ టు ఈబీ5 వీసా అనేది మనం మాట్లాడుకుందాం. వ్యూవర్స్ అందరు డెఫినెట్గా అన్ని వీడియోస్ చూసి తెలుసుకోవాలి అని చెప్పి నేను ఆశిస్తున్నాను. సో ఈబీ5 ఇన్వెస్టర్ వీసా అనగానే మనకి మెయిన్గా కావాల్సింది ఇన్వెస్ట్మెంట్ అనగానే $800,000 అనేది కావాలి. $800,000 అంటే సుమారుగా ఒక 6.7 to 7 crores అయ్యిద్ది. బట్ నేను ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ ఏంటంటే డాలర్ టు రూపీ కన్వర్షన్ పెరగటము, లేకపోతే ట్యాక్స్కి రిలేటెడ్ మీరు కడతాం అంతా ఉంటుంది కాబట్టి, ట్యాక్స్ కడతాం అనేది ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్, ఎవరైనా కట్టాలి. సో అండర్స్టాండింగ్ పర్పస్కి ఒక 8 crores మనీ అని మనం అనుకుందాం. $800,000 అంటే సుమారుగా 8 crores అని అనుకుందాం. మన 8 crores మనం ఏం చేస్తున్నాము అంటే, జాగ్రత్తగా మన సోర్సెస్ ఐడెంటిఫై చేసుకొని, ఆ సోర్సెస్ని మనం లిక్విడేషన్ చేసుకోవాలి. లిక్విడేషన్ చేసుకునేటప్పుడు మనం దాన్ని జాగ్రత్తగా డాక్యుమెంటేషన్ చేసుకోవాలి, సెగ్రిగేషన్ చేసుకోవాలి. అలానే ఈబీ5 సోర్స్ ఆఫ్ ఫండ్స్కి ఎలా క్వాలిఫై అవుతాయి అనేది మనం దాన్ని చూసుకోవాలన్నమాట. అది మేజర్ స్టెప్ అనమాట. సో ఎవరైతే ఈబీ5 వీసా క్వాలిఫై అవుతారు అని అనుకున్న వాళ్ళు ఫస్ట్ దే నీడ్ టు కమ్ అప్ విత్ దేర్ ప్లాన్ ఏ అండ్ ప్లాన్ బి ఆఫ్ సోర్స్ ఆఫ్ ఫండ్స్. అంటే వాళ్ళకి ఆ సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, లైక్ ప్రాపర్టీస్ నుంచి వస్తున్నాయా, లోన్ నుంచి వస్తుందా, గిఫ్ట్ నుంచి వస్తుందా, లేకపోతే ఏదైనా గోల్డ్ లిక్విడేట్ చేస్తే వస్తుందా, షేర్స్ స్టాక్స్ లిక్విడేట్ చేస్తే వస్తుందా, ఆల్రెడీ వాళ్ళు ఎర్న్ చేసుకున్నాయి ఏమన్నా మనీ సేవింగ్స్ పరంగా ఉన్నాయి, కొంత మనీ ఉన్నాయా, ఫిక్స్డ్ డిపాజిట్ పరంగా ఉన్నాయా, ఇవన్నీ ఐడెంటిఫై చేయాలి. అఫ్ కోర్స్ మనం వేరే వీడియోస్లో ఇంకా డీటెయిల్గా ఈ సోర్స్ ఆఫ్ ఫండ్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ $800,000 ఏమైంది అంటే, మనం లిక్విడేట్ చేసుకునేటప్పుడే జాగ్రత్తగా మనం అటార్నీస్ పెట్టుకొని, యుఎస్ అటార్నీస్ ద్వారా ఈ మొత్తం ఫండ్స్ని జాగ్రత్తగా డాక్యుమెంటేషన్ చేసుకుంటాం. అలానే కన్సల్టింగ్ బేస్ మీద ఏమేమి ఫండ్స్ నిజంగా ఈబీ5 సోర్స్ ఆఫ్ ఫండ్స్కి క్వాలిఫై అవుతాయి అనేది కూడా మనం ఇనీషియల్గానే తెలుసుకోవడం జరిగింది. సో లిక్విడేషన్ మనం ఒక 30 to 50% ఆఫ్ ద లిక్విడేషన్ ప్రాసెస్లో ఉన్నప్పుడు మనం మనీ ఎక్కడికి వెళ్తాయి ఏంటి, అలానే దానికి రిలేటెడ్ ప్రాజెక్ట్ ప్రజెంటేషన్స్ అన్నీ చూపించడం జరిగింది. బట్ మీరు ఎవరైతే లిక్విడేట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. ఎఫర్ట్స్ అంటే ఎలా లిక్విడేట్ చేసుకోవాలి అప్రాప్రియేట్గా, దాన్ని ఎలా ప్రాపర్గా డాక్యుమెంటేషన్ చేసుకోవాలి అనేది వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. సో ఈ $800,000 ఏమవుతుంది అంటే, యుఎస్లో రీజనల్ సెంటర్స్ అని ఎంటిటీస్ ఉంటాయి. ఆ రీజనల్ సెంటర్స్ ఎంటిటీస్ ఏంటి అంటే, విచ్ ఆర్ ఆథరైజ్డ్ బై యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ సర్వీస్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్. అంటే ఫెడరల్ గవర్నమెంట్ ఆథరైజ్ చేసింది. ఈ ఈబీ5 ఫండ్స్ కింద మన ఫండ్ క్వాలిఫై అయ్యి మనకి గ్రీన్ కార్డ్ రావాలి అంటే, మనం రీజనల్ సెంటర్స్ ద్వారా ఈ మనీని అక్కడ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేయాలి. ఎప్పుడైతే మన మనీని లిక్విడేట్ చేసామో, మన మనీ అక్కడ ఒక స్పెషల్ పర్పస్ వెహికల్కి ఒక అకౌంట్ అనేది, ఎస్క్రో అకౌంట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఆ ఎస్క్రో అకౌంట్ అనేది క్రియేట్ చేసిన ఎస్క్రో అకౌంట్లో మన మనీ డిపాజిట్ అవడం జరిగింది. సో ఏదైతే ఎస్క్రో అకౌంట్ క్రియేట్ అయిందో, ఆ ఎస్క్రో అకౌంట్లో మనకు మనీ వెళ్తుందో, ఆ మనీ అనేది ఆ అకౌంట్లో మాత్రమే ఉంటుంది. ఆ అకౌంట్లో స్టేజెస్ వారీగా
ప్రాజెక్ట్ ఒక డెవలపర్కి వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే ఆ డెవలపర్ రెగ్యులర్గా ఏంటంటే అక్కడ వర్క్ చేయటము, ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ప్రోగ్రెస్ ఆఫ్ వర్క్ చూపిస్తున్నారో స్టేజెస్ వైజ్లో ఈ మనీ అనేది అక్కడ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది అనమాట. మనము మాత్రమే కాదు, ఆల్ అక్రాస్ ద వరల్డ్, ఎందుకంటే యుఎస్ అనేది ఒక గ్లోబల్ కంట్రీ కాబట్టి చాలా కంట్రీస్ నుంచి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు. ఆబ్వియస్లీ ఏంటంటే చైనా కూడా వన్ ఆఫ్ ద మేజర్ ఇన్వెస్టర్ EB5కి. సో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ ఫండ్ $800,000 ఏదైతే అక్కడ ఎస్క్రో అకౌంట్లోకి వెళ్తుందో దాని మీద అగైన్ ఏంటంటే రెగ్యులర్ ఆడిటింగ్ ఉంటుంది. ఈ ఫండ్స్ ఎలా వాడుతున్నారు, ఎలా ఉపయోగిస్తున్నారు, దానివల్ల ఈ యొక్క ఎకనామికల్ క్యాలిక్యులేషన్ బేస్ చేసుకొని ఎలాంటి జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి, అంటే ప్రోగ్రెస్ జరుగుతుంది, సమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కానీ జరుగుతుందంటే సో క్లియర్ కట్గా ఎకనామికల్ క్యాలిక్యులేషన్ ఏంటి అంటే మన ఫండ్స్ ఒక ఇన్కమ్ క్రియేషన్ అంటే ఎకానమీ క్రియేషన్కి, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్కి ఉపయోగపడుతుంది అనేది అక్కడ అర్థం అనమాట. ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనగానే జాబ్స్ క్రియేట్ అవ్వాలి, అక్కడ జాబ్స్ క్రియేషన్ అనేది జరిగింది ప్రాజెక్ట్లో. సో విచ్ ఇస్ అగైన్ టేకెన్ కేర్ బై ద ప్రాజెక్ట్ డెవలపర్ అండ్ లైక్ ఏంటంటే దాని మీద సూపర్విజన్ అనేది మన రీజనల్ సెంటర్స్ అనేది చూసుకుంటాయి. సో దాంట్లో ఎకనామికల్ క్యాలిక్యులేషన్ ప్రకారంగా 10 ఫుల్ టైమ్ జాబ్స్ అనేది క్రియేట్ అవ్వాలి. అగైన్ ఏంటంటే రకరకాల జాబ్స్, ఫుల్ టైమ్ అంటే ఓన్లీ ఫిజికల్ జాబ్స్ అని మాత్రమే కాదు, దానికి ఏంటంటే ఇండైరెక్ట్ జాబ్స్, డైరెక్ట్ జాబ్స్, నెక్స్ట్ ఇండ్యూస్డ్ జాబ్స్, ఇలా డిఫరెంట్ జాబ్స్ ఉంటాయి అనమాట. అంటే లైక్ మనకి థర్డ్ పార్టీ మెటీరియల్ సప్లయర్స్ అవనండి, లేకపోతే పార్ట్ టైం అలైడ్ ఇండస్ట్రీస్ అవ్వండి, ఇలా ఈ మనీ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏవైతే జాబ్స్ క్రియేట్ అవుతున్నాయో దానివల్ల అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, రిసోర్సెస్ అనేది ఉపయోగిస్తున్నారు కాబట్టి ఆ ప్రాజెక్ట్ డెవలప్మెంట్కి. దీన్ని గుర్తించే మనకి గ్రీన్ కార్డ్ ఇస్తాం జరుగుతుంది. అయితే గ్రీన్ కార్డ్ కూడా చాలా ఫాస్ట్గా ఇస్తాం జరుగుతుంది. సో మనకి ఏంటంటే ఎందుకు ఫాస్ట్గా ఇస్తున్నారు, లా అనేది ఎప్పుడు రివైజ్ అయింది, రిఫార్మ్స్ అండ్ ఇంటిగ్రిటీ యాక్ట్ అంటే ఏంటి, 2022లో రిఫార్మ్స్ అండ్ ఇంటిగ్రిటీ యాక్ట్ వస్తాం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అనేది కూడా మనం ఫర్దర్ వీడియోస్లో ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం. థ్యాంక్ యూ వ్యూవర్స్.